హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ అండ్ హెల్దీ లైఫ్. ఈరోజు మీకు ఒక హెల్దీ రెసిపీ తీసుకొచ్చాను. జనరల్గా చెప్తుంటారు కదా, ఆకుకూరలు తినడం అనేది చాలా హెల్దీ అని. రోజు పప్పులో వేసుకొని తినాలన్నా బోరింగ్గా ఉంటుంది కదా, అందుకే ఆకుకూరలు అన్నీ కలిపి ఒక కర్రీలా చేస్తే ఎలా ఉంటుందో అది మీకు చూపిస్తాను నేను. ఆకుకూరలు అన్నీ కలిపి కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని తొక్క తీసేసి కట్ చేసి పెట్టుకోండి. ఇవి దంచుకున్నా కూడా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని దాన్ని కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ పాలకూర, చుక్కకూర, మెంతికూర, పొన్నగంటి కూర ఒక్కొక్క కట్ట తీసుకున్నాను. అన్నీ కడిగేసి ఆరబెట్టేసుకున్నాం అన్నమాట. ఫస్ట్ చుక్కకూర, పాలకూర తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలని రూల్ ఏం లేదు, ఎందుకంటే లాస్ట్లో కావాలంటే మనం మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చు. ఆ కట్ చేసిన దాన్ని ఒక బౌల్లో వేసుకున్నాను. నెక్స్ట్ మెంతికూర తీసుకున్నాను. మెంతికూర మాత్రం కాడలు లేకుండా చూసుకోండి, ఓన్లీ ఆకులు రావాలి. నెక్స్ట్ పొన్నగంటి కూర తీసుకున్నాను. దీన్ని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను. తరిగేసుకున్న ఆకుకూరలన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఆకుకూర ఎలా వండాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక ఐరన్ కడాయి తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఈ ఐరన్ కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె తీసుకున్నాను. ఇందులో తాలింపుకి కావాల్సిన గింజలన్నీ వేసుకున్నాను. పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి, కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఇంకా ఆకుకూరలు వేసేసుకోవడమే. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న 4 ఆకుకూరలు ఉన్నాయి కదా, ఇందులో ఈ 4 కాకుండా ఇంకా మనకు కావాల్సిన ఆకుకూరలు ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే పాలకూర, చుక్కకూర, మెంతికూర, పొన్నగంటి కూర తీసుకున్నాను. కావాలంటే వేరే ఆకుకూరలు, తోటకూర, బచ్చల కూర లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కర్రీలో 2 టీ స్పూన్లు ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ మామిడి పొడి, పచ్చి మామిడి పొడి వేశాను. ఇందులో ఆల్రెడీ చుక్కకూర వేసాం కదా, కాబట్టి మామిడి పొడి కరెక్ట్గా చూసి వేసుకోండి. ఆకుకూరలు ఉడకడానికి సరిపడా వాటర్ పోసేసుకొని దాన్ని అలా ఇంచుమించుగా ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు అలా వదిలేయచ్చు. యాక్చువల్గా ఈ కూరకి నూనె, ఉప్పు, కారం చాలా ఎక్కువ పడతాయి, బట్ నేను హెల్దీగా చేస్తున్నాను కాబట్టి అన్నీ తక్కువగా లిమిట్గా వేసుకున్నాను అనమాట. అరగంట తర్వాత కనిపిస్తుంది కదా, లైట్గా వాటర్ ఉన్నప్పుడు మనం ఈ స్టేజ్లోనే మెత్తగా మెదిపేసుకోవాలన్నమాట. అది గరిటతోనా లేకపోతే పప్పు గుత్తితోనా దేంతో అయినా చేసుకోవచ్చు మనం. చూడండి, చక్కగా మెత్తగా అయిపోతుంది కదా, ఇలా అయితే సరిపోతుంది అన్నమాట. లేదు కంప్లీట్ పేస్ట్ కావాలనుకుంటే తాలింపు వేయకుండా ముందు ఆకుకూరలన్నీ ఉడికించేసుకొని మిక్సీలో వేసి ఫుల్ పేస్ట్ చేసేసుకొని తర్వాత తాలింపు వేసుకోవాలన్నమాట. వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో మన ఆకుకూర కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని మనం రోటీస్తో తినచ్చు, రైస్తో తినచ్చు, దేనిలో అయినా పర్ఫెక్ట్గా బాగుంటుందన్నమాట. డెఫినెట్గా ఈ లీఫీ వెజిటబుల్స్ కర్రీ ట్రై చేసి కామెంట్ చేయండి. ఇంగ్రీడియంట్స్ యొక్క మెజర్మెంట్స్ అన్నీ సబ్టైటిల్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ చెక్.